వేరే బూత్ నుంచి నియమిస్తే కనుక అక్కడ రెండో పేరాకన్నా పెరుగుతూ మెన్షన్ చేయండి. ఈ పోలింగ్ బూత్ లో మాకు చాలా కార్యక్రమాలు జరగాల. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఇక్కడ కూడా డబ్బులు పెట్టాలని నేను కార్యక్రమం తీసుకుంటే ఈ కార్యక్రమం ఎంత చూపుకంటే ఆ ప్రాంతం ఏదైతే ఆయన చెప్పాడు, గుంటూరు కానీ విజయవాడ కానీ మచిలీపట్నం, అది సిఆర్సీఏలో ఒక భాగం చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఓ 10,000 కోట్లు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా నిలబడిపోయే పరిస్థితులు వచ్చినాయి. అదే మిగతా ప్రాంతాలన్నీ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చంద్రబాబు నాయుడు ఐడి కార్డ్ వెరిఫికేషన్ ఉంటేనే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత కూడా చాలా రకాల మనకు ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వెరిఫికేషన్ అనేది త్వరగా చేసుకోండి. రెండవది, ఆదివారం పొద్దున్న అనంతపురంలో బీసీ గలం ఉంది. దయచేసి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. సోమవారం పొద్దున్న 10 గంటలకు పుట్టపర్తిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఎలా రాయలసీమని ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంత నష్టం జరిగింది అనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా వాయిస్ వినిపించాలి. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చే వరకు ఎట్లా కొనసాగించాలి అనే దానిపైన ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి పుట్టపర్తి మన పార్టీ ఆఫీస్ శ్రీధర్ రెడ్డి అన్న పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంది అక్కడ వెన్యూ ఉంది. కాబట్టి పొద్దున్న 10 గంటలకు అందరూ కూడా 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళందరూ ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున విన్నవించుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లీడర్స్ అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫుడ్ కూడా రెడీ ఉంది. దయచేసి అందరూ కూడా మీరు ఫుడ్ తినాల్సింది కోరుతూ, అదేవిధంగా కోఆర్డినేటర్స్ అయిన ఈర్లకప్ప గారికి, ప్రకాష్ రెడ్డన్న గారికి, దీపికమ్మ గారికి, రమేష్ రెడ్డన్న అబ్జర్వర్ గారికి, మరీ ముఖ్యంగా స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు జిల్లా బూత్ కమిటీ యంత్రాంగం, అదేవిధంగా 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.